Hello guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more haul video. ఈ haul video నాకు తెలిసి మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నన్ను ఎప్పటి నుండో కొంతమంది అడుగుతున్నారు కదా, లాంజ్రీ వీడియో కూడా చేయండి, తర్వాత స్లీప్ వేర్ చేయండి, కొంచెం యాక్టివ్ వేర్ ఇవన్నీ కంబైన్ చేసి చూపించండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతాయని చెప్పేసి. అండ్ లాంజ్రీ అనేది గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్ కదా. అండ్ నేనైతే ఈరోజు మీ అందరితో జివామే హాల్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఎందుకు ఈ వీడియో ఇప్పుడే పెట్టాను అంటే, మనకు జివామేలో నవరాత్రి సేల్ అనేది స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 6th నుండి. సో ఈ వీడియో మీ అందరికీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి నవరాత్రి సేల్లో అప్ టు 60% ఆఫ్ ఉందన్నమాట. 60% ఆఫ్ అంటే డిస్కౌంట్స్ మామూలు చిన్న విషయం ఏం కాదు కదా. అందులోనూ అన్ని ఒకటే చోటే దొరుకుతాయి. మనకు లాంజ్రీ దొరుకుతుంది, యాక్టివ్ వేర్ దొరుకుతాయి, స్పోర్ట్స్ వేర్ అంటే రెండు ఒకటే అనుకోండి, స్లీప్ వేర్, ఇవన్నీ ఒకటే ప్లేస్లో కంబైన్ అయి దొరుకుతాయి. కాబట్టి 60% ఈజ్ అ రియలీ గ్రేట్ డీల్. దాంతో పాటుగా మనకు ఫ్రీ డెలివరీ ఉంటుంది, సిఓడి ఉంటుంది, 15 days ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంటుంది. అండ్ ఐఎమ్ గోనా పుట్ ఎ చెరీ ఆన్ యువర్ కేక్. అదేంటంటే నా కోడ్ కూడా ఉంది, జూహిత్ జివామే అని చెప్పేసి. దాన్ని మీరు యూజ్ చేసుకుంటే అడిషనల్గా 10% ఆఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా జివామేలో అసలు నేను ఏమేమి తీసుకుంటాను, నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఇయర్స్ నుండి సేమ్ బ్రాండ్ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు చాలా ఈజీ అనమాట. ఏమేమి తీసుకున్నాను ఏంటి, అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, మెటీరియల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పడము. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ హాల్ వీడియో స్టార్టెడ్. మీలో ఎంతమంది నోటీస్ చేశారో ఏమో కానీ నేనైతే రీసెంట్ టైమ్స్లో కొంచెం వర్కౌట్ చేయాలి అని చెప్పేసి డైట్ కూడా ప్రాపర్గానే మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. అలాగే నేను ఇప్పుడు స్పోర్ట్స్ వేర్ కొంచెం తీసుకున్నాను అనమాట, స్పోర్ట్స్ బ్రాస్. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా పడితే అలా వేసేసుకొని మనం వర్కౌట్స్ చేసినా అంత కంఫర్టబుల్గా ఉండదు. సో ఫస్ట్ అయితే నేను ఈ సాలిడ్ బ్లాక్ ఇదేంటి రేజర్ బ్యాక్ అంటారు కదా, సో ఇది తీసుకున్నాను అనమాట. ఒకటి స్పోర్ట్స్ బ్రా, ఇది చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కమింగ్ ఫర్ ద మెటీరియల్, ఇది చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట. దీన్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, మనకు వర్కౌట్ చేసేటప్పుడు చాలా స్వెట్ అనేది వస్తూ ఉంటుంది, అది అబ్జర్వ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ర్యాపిడ్ డ్రై కూడా ఉండాలి, అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఆల్రెడీ నేను దీన్ని యూజ్ చేశా కాబట్టి ఐఎమ్ గోనా టెల్ దిస్ ఈజ్ రియలీ రియలీ అమేజింగ్. అంటే మనకు ఆ సపోర్ట్ అనేది ఉండాలి కదా, ఇది డెఫినెట్లీ కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే మంచి సపోర్ట్ని కూడా ఇస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ ఇది వేసుకున్నప్పుడు స్పోర్ట్స్ డ్రెస్సెస్ లైక్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు పక్కన డిస్ప్లేలో వీడియో ఆల్రెడీ రన్ అవుతూ ఉంటుంది. అలాగే నేను స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను అనమాట వెబ్సైట్లో ఉండేది, సో దట్ మీరు కంపేర్ చేసుకొని మీది ఏంటి సైజ్, ఏది ప్రాపర్గా ఫిట్ అవుతుంది అని ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకోవడం చాలా బెస్ట్ అనేది నా ఒపీనియన్. సో ఇదనమాట ఫస్ట్. సో ఇది కూడా వన్ మోర్ స్పోర్ట్స్ ఎడిషన్ స్పోర్ట్స్ బ్రానే అనమాట. కాకపోతే దీని మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఇది కాటన్ మెటీరియల్ అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇది నైట్ టైం వేసుకొని పడుకున్నప్పుడు అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ స్ట్రెస్ అనేది ఉండదు అనమాట. ఎస్పెషలీ మనకు స్ట్రాప్స్ ఎప్పుడైతే చాలా పెద్దగా అండ్ చాలా టైట్గా ఉంటాయో, ఇక్కడ మార్క్స్ అనేటివి చాలా మెంబర్స్కి పడి ఉంటాయి. సో మనం నైట్ టైం పడుకునేటప్పుడు ఇలాంటి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ యూజ్ చేసామనుకోండి, అవి ఏమంటారు, ఆ మార్క్స్ అనేటివి చాలా పడడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. అందుకే నేను దీన్ని అయితే తీసుకున్నాను. మెటీరియల్ కూడా వెరీ వెరీ సాఫ్ట్ ఉంది, విచ్ విల్ బి రియలీ కంఫర్టబుల్. అండ్ దీనికి ఫన్ ఎలిమెంట్ ఏంటి అంటే, మొత్తం అంతా బేజ్ కలర్లో వచ్చింది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు ఇలా బ్లాక్ ఇచ్చారు కదా, సో ఇది ఎలాస్టిక్ అనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను తీసుకున్నది వచ్చేసి ఇది ఎల్, ఎక్స్ఎల్ అలాంటి సైజెస్లో ఉంటాయి అనుకుంటా. నేను ఎల్ తీసుకున్నాను, కానీ నేను ఒక సైజ్ చిన్నది తీసుకుంటే ఇంకా ప్రాపర్గా ఫిట్టింగ్ అయ్యేది. ఇది కొంచెం లూజ్ అయింది, కానీ నైట్ టైంకి కాబట్టి కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ వాష్ కూడా చేసామన్నమాట. ఆల్రెడీ వాష్ చేసినా కూడా మెటీరియల్ అంతా చాలా సాఫ్ట్ ఉంటుంది, మీరు దానికోసం వరీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. థర్డ్ వన్ ఈ ప్రిటీ పింక్ కలర్ బ్రా అనమాట. ఇది నేను రెగ్యులర్గా టీ షర్ట్స్ మీదకి లేదంటే నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ కప్స్ ఉండేటివి, తర్వాత ప్యాడెడ్ ఉండేటివి నేను వేసుకోవడానికి అంత ఇష్టపడిన అనమాట. నార్మల్ సాఫ్ట్ మెటీరియల్ ఉండేటివే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటాయన్నమాట. కవరేజ్ ఇవ్వడం కూడా విచ్ ఈస్ ప్రిటీ ఇంపార్టెంట్ కదా గర్ల్స్ అందరికీ. సో ఈ పింక్ కలర్ది మనకి స్ట్రాప్స్ అనేటివి చాలా పెద్దగా ఉన్నాయి కదా, మీకు ఇక్కడ లైన్ పడిపోతుందేమో అని అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే
ఎందుకంటే మొత్తం మెటీరియల్ అంతా సాఫ్ట్ ఉంది అండ్ సపోర్ట్ కూడా మనకు ఆల్మోస్ట్ మంచి సపోర్టే ఇస్తుంది కాబట్టి ఇలా మార్క్స్ అనేటివి పడడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. అండ్ కమింగ్ ఫర్ ద మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది, లిటరల్లీ నాకైతే బాగా నచ్చింది అనమాట, స్పాంజ్ లాగా ఉంది. సో ఇది అంతా ఏమంటారు వాష్ అవుట్ అయిపోవడము లాంటివి ఏమీ ఉండవు. అండ్ దీన్ని కూడా మంచి డిస్కౌంట్ సేల్లోనే తీసుకున్నట్టున్నాను నేను. సో దీనికి కూడా డబుల్ ప్లస్ నా సైడ్ నుండి. ఇలాంటి కలర్స్ కూడా నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి అనమాట, ఎక్కువ నేను సాలిడ్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు వర్కౌట్స్కి వేసుకోవడానికి కొంచెం అంతా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. 2-in-1 టీషర్ట్స్లోకి వేసుకోవచ్చు, అలాగే మనము ఎప్పుడైనా వర్కౌట్స్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్ దట్ ఐ గాట్. సేమ్ ప్యాటర్న్ లో ఇది ఫోర్త్ వన్, కాకపోతే కలర్ ఒకటే డిఫరెన్స్ అనమాట. మెటీరియల్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, కొంచెం ఫంకీ కలర్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇది మెటీరియల్ కాటన్ అండి. అలాగే మనకి ఇక్కడ కింద పింక్ కలర్ డీటెయిలింగ్ ఇచ్చారు. స్టాప్స్ కూడా సేమ్, మొత్తం అంతా సేమ్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న డీటెయిలింగ్ లాంటిది. మీరు సపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. సపోర్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత కంఫర్టబుల్గా లేదు అనుకుంటే మీకు ఎక్స్చేంజ్ అనేది కూడా ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి మీరు కావాలంటే ఎక్స్చేంజ్ రిటర్న్ ఏదో ఒకటి డెఫినెట్లీ ప్లేస్ చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే. నాకైతే బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ బ్రాస్కి వచ్చేసరికి, నార్మల్వి నేను మీకు చెప్పాను కదా ప్యాడెడ్ ఎక్కువ తీసుకోను అని చెప్పేసి, ఇది కూడా ప్యాడెడ్ కాదు కానీ మనకు ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు. అండ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెనకాల మనకి ఇట్లా 3 కానీ 4 కానీ వెనకాల ఇట్లా ఏమంటారు దీన్ని స్ట్రిప్స్ ఇట్లా వచ్చాయనుకోండి, హుక్స్ వచ్చాయనుకోండి, దట్ మీన్స్ చాలా మంచి కవరేజ్ ఉంటుంది అని చెప్పేసి. ఎంత తక్కువ ఏమంటారు హుక్స్ తగ్గిపోయే కొద్దీ మనకు సపోర్ట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో బ్యాండ్ సైజ్ ఎక్కువ ఉంది అంటే మీరు నార్మల్ బ్యాక్లెస్లోకి వేసుకోవడానికి అవ్వదు. ఎస్పెషలీ దీనికి వైరింగ్ లాంటిది ఏమీ ఉండదు కాబట్టి ఆ డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వరు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు సపోర్ట్ కావాలి, వైర్స్ లేవు, ఎట్లా సపోర్ట్ వస్తుంది ఏంటి అనుకుంటే, నాకైతే పర్సనలీ వైర్డ్ అస్సలు నచ్చవు, నాకు కంఫర్టబుల్గా ఉండదు. నాకు ఇట్లా నాన్ వైర్డ్ థింగ్సే ఇష్టం అనమాట. కొంచెం లైట్గా ప్యాడింగ్ ఉన్నప్పటికీ వైర్డ్ అయితే నేను అంత ప్రిఫర్ చేయను. సో దిస్ ఇస్ ద వన్. కలర్ కూడా చాలా మంచి కలర్ అనమాట. యూజువల్లీ ఏమంటారు బేజ్, బ్లాక్ ఇలాంటి కలర్స్ కూడా మీరు మంచిగా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గర బేజ్, బ్లాక్ కలర్స్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉండడంతో ఈసారి అన్ని కొంచెం ఫంకీ కలర్సే ట్రై చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇది నెక్స్ట్ ఇది. అండ్ లాస్ట్ మనకు లాంజరీ సెక్షన్లో ఉండేది ఏంటి అంటే దిస్ వన్ రైట్ హియర్. సో ఇదేంటంటే నాకు తెలిసి ఇది 3/4 సపోర్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ దీన్ని ఫస్ట్ చూసి దీనికి ఇక్కడ వైరింగ్ వచ్చిందేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ వేసుకున్న తర్వాత వెరీ కంఫర్టబుల్గా ఉంది. అండ్ దిస్ ఈస్ ఎ నాన్ వైర్డ్ అండ్ నాన్ ప్యాడెడ్ బ్రా అనమాట. కలర్ కూడా చాలా బాగుంది. యూజువల్గా డార్క్ అవుట్ఫిట్స్ ఏదైనా వేసుకున్నప్పటికీ చాలా బాగుంటుంది. మెటీరియల్ ఈజ్ ఆల్సో రియలీ నైస్. అండ్ ఇది మనం వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు ఇది ఎలాస్టిక్ ఉంటుంది కదా, సో ఎక్కువ మనకు ఏమంటారు ఆ బ్లాక్ లైన్స్ అనేటివి మార్క్స్ పడకుండా ఉంటాయి అనేది నా ఒపీనియన్. నేను ఇప్పుడు ఇలాంటి బ్రాస్ నైట్ టైం వేసుకోవడానికి పెద్దగా ప్రిఫర్ చేయను అనమాట. చాలా సాఫ్ట్ మెటీరియల్ కాటన్ ఉండేటివి అయితే చాలా బాగుంటాయి. నా దగ్గర చాలా లాంజ్ వేర్ కూడా ఉంది, బికాజ్ ఈ మధ్య అంతా నాది వర్క్ ఫ్రమ్ హోమే, మొత్తం అన్ని ఇంట్లో కూర్చొని చేయాల్సి వస్తుంది. సో నాకు ఎన్ని నైట్ డ్రెస్సెస్ ఉంటే అంత ప్లస్ అనమాట. నైట్ డ్రెస్సెస్ కూడా మంచి డిస్కౌంట్లో దొరికాయి నాకు, నేను ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను. సో ఈ మధ్య మంచిగా జాగర్స్ ఎక్కువ తీసుకుంటున్నాను, కానీ ఎన్ని జాగర్స్ తీసుకున్నా నాకు పర్సనలీ ఒక ఫేవరెట్ ఉంటాయి కదా, అలాంటిది సేమ్ మెటీరియల్ ఎక్కడ దొరకట్లేదు. చాలా బ్రాండ్స్లో ట్రై చేశాను అనమాట. ఫైనలీ ఐ గాట్ దిస్. అంటే నేను ఏదో ఊరికే చెప్పట్లేదు, నేను వేసుకుంటాను, నాకు ఫుల్ కంఫర్టబుల్గా ఉంటే కానీ నేను అది మీకు రికమెండ్ చేయను. సో దిస్ ఈస్ ద వన్. ఇది మంచి కొంచెం పర్పుల్ టోన్స్ వచ్చి పింక్ కలర్లో ఉందన్నమాట. ఎస్పెషల్లీ దిస్ వన్. నార్మల్గా నాడాస్ వస్తాయి కదా, సో ఇది నాకు బాగా నచ్చింది. ఇట్లా వచ్చాయన్నమాట, కొంచెం వైర్డ్ సిస్టమ్ లాగా ఇచ్చి మనకు ఎంత కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు. అండ్ ఎలాస్టిక్ మోడల్ ఉంది. దీంట్లో నేను లాస్ట్ సైజ్ ఏది ఉంటే తీసుకున్నట్టున్నా ఎక్సెల్, ఎందుకంటే నాకు కొంచెం లూజ్ ఉండడమే ఇష్టం అనమాట. జాగర్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంది. లిటరలీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దీస్ ఆర్ మై ఫేవరెట్. ఇఫ్ ఇన్ కేస్ నాకు జాగర్స్ కావాలి మంచి ప్రైస్కి అనుకుంటే నేను డెఫినెట్లీ జివామేలోనే తీసుకుందాం అనుకుంటున్నాను. మెటీరియల్ బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇంట్లో వేసుకోవడానికి కానీ, అంటే బయటికి జాగర్స్ ఎక్కువ ఏమంటారు ట్రాన్స్పరెంట్గా ఉంటే మనం వేసుకొని వెళ్ళడానికి కష్టం, కానీ ఇది అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదనమాట. ఈజీగా బయటికి కూడా వేసుకెళ్ళచ్చు. ఈసారి మొత్తం లాంజ్ వేర్ అంతా నా ఫేవరెట్, ఎందుకంటే లుక్ ఎట్ దిస్ క్యూట్ కలర్. అసలు ఇలాంటి కలర్స్ నేను వేసుకోవడం మీరు చూసారా? ఈసారి చెప్తున్నా కదా, మొత్తం అన్ని ఫంకీ కలర్సే తీసుకున్నాను. ఇది కిచెన్లోకి వేసుకెళ్ళడానికి నాకు తెలిసి పర్ఫెక్ట్ అనుకుంటా. అంటే
ఆబ్వియస్లీ ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు. కానీ దీని మీద ఉన్న థీమ్ అంతా మనకు కొంచెం కిచెన్ థీమే ఉందన్నమాట, హోమ్ బేకింగ్ అదని ఇదని. ఫస్ట్ ఇది కింద బాటమ్స్ వచ్చేసరికి ఫుల్ ప్యాంట్స్ అనమాట, ఇవి మొత్తం 3/4 ఏం కాదు, లాంగ్ లెంత్ వస్తాయి. అండ్ పైన టాప్ కూడా ఇవి కాటన్ మెటీరియల్, కాటన్ లిటరలీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఏమంటారు, కొంచెం పల్చటి క్లాత్ కాటన్ అలాంటివి కాదనమాట, చాలా మంచి మెటీరియల్, చాలా కోజీ ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఇది ఈ మధ్య నాకు ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ ఉంటే నచ్చట్లేదు అనమాట, అందుకు నేను అన్ని మొత్తం 3/4 హ్యాండ్స్, 3/4 కానీ లేదంటే నార్మల్ స్లీవ్స్ వస్తాయి కదా, నార్మల్ స్లీవ్స్ ఉన్నవి తీసుకుంటున్నాను. అండ్ బటన్ మోడల్ తీసుకున్నాను, దీనికి ఒకటే ఇట్లా బటన్స్ వచ్చేస్తాయి అనమాట. యూజువల్గా నాకు ఇలాంటి ప్యాటర్న్లో నాకు కాటన్ మెటీరియల్ ఉండేటివి కావాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ నేవీ బ్లూ కలర్, మనకి ఇది టీ షర్ట్ మోడల్ తీసుకున్నాను అనమాట. టీ షర్ట్ మోడల్ ఏమవుతుందంటే, ఫింగర్స్ నేను వర్కౌట్ చేసేటప్పుడు టీ షర్ట్ ఒకటే వేసుకోవాలనుకున్నా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ ఫర్ ద ప్యాంట్స్, దీస్ ఆర్ జాగర్స్, ఇవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. లాంజ్ వేర్కి ఎలా అయితే ఇవ్వాలో అలాంటి మెటీరియలే ఇచ్చారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు నడుం దగ్గర ఏమైనా లూజ్ లాంటిది అనిపిస్తే టై చేసుకోవడానికి నాడాస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఫుల్ లెంత్ జాగర్ అనమాట, అంటే మరీ సాలిడ్ జాగర్ కాదు, నైట్ వేర్కి ఎలా ఉండాలో అలా ప్రాపర్గా ఉంది. అండ్ కమింగ్ ఫర్ ద టీ షర్ట్, దిస్ ఈస్ ద వన్. ఈ టీ షర్ట్స్ ఏవి నేను నైట్ వేర్లో తీసుకునేటివి ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా అస్సలు లేవన్నమాట, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు ట్రాన్స్పరెంట్గా ఉన్నాయా, క్లాత్ ఎలా ఉంది, మెటీరియల్ ఎలా ఉంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి మెటీరియల్ చెప్తున్నా కదా. సో ఇది చాలా క్యూట్గా ఉంది కదా, అసలు లుక్ ఎట్ దిస్, చాలా చాలా క్యూట్ ఉంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా మంచిగా కనిపిస్తుంది, నైట్ టైం అయితే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా 2 సెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ 2 సెట్స్ అనుకోకుండా జూలీకి నాకు సెట్ అయిపోయాయి అనమాట. అదేంటంటే నేను ఒక్కటే కలర్ 2 పెట్టాను, అది 2 ఎందుకు పెట్టానని అడగకండి, నాకు కూడా తెలీదు, ఎందుకో 2 నచ్చాయి 2 పెట్టేశాను. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి 3/4 మోడల్ వచ్చిందనమాట, ఇంకొకటి ఫుల్ లెంత్ ప్యాంట్ వచ్చింది. సో ఇది టాప్, అంటే టాప్స్ కూడా టీ షర్ట్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఈ బొమ్మ ఇక్కడ ఉంది కదా, సో ఇది నాకు తెలిసి ఇది జూలీది అనుకుంటాను. జూలీ ఫుల్ లెంత్ ప్యాంట్ తీసుకుంది, నేనైతే షార్ట్ తీసుకున్నాను. సో ఇది టీ షర్ట్, సేమ్ కాటన్ మెటీరియల్, మీ అందరికీ తెలుసు నాకు కాటన్ మెటీరియలే చాలా ప్రిఫరబుల్ అని చెప్పేసి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇది ఫుల్ లెంత్ ప్యాంట్ అనమాట, మంచి ప్రింటెడ్ మెటీరియల్ వచ్చి ఇక్కడ నాడాస్ కూడా వచ్చాయి, వెరీ కంఫర్టబుల్ టు వేర్. నాకు తెలిసి హాల్ వీడియో అయిపోగానే జూలీ వేసుకుంటుంది అనుకుంటాను. సో ఇది ఫస్ట్ సెట్, ఇలాంటిదే నేను ఇంకొకటి తీసుకున్నాను, కాకపోతే అది షార్ట్ అనమాట, మరీ షార్ట్ కాదు, కొంచెం నీ లెంత్ వరకు వస్తుంది. నాకైతే పెద్ద ప్రాబ్లం లేదు, ఎక్కువ నేను ఇంట్లో ఉన్నప్పుడు నీ లెంత్వి తర్వాత షార్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మేబీ నేను అది వీడియోస్లో వేసుకునే, ఎందుకో నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు కాబట్టి, కానీ ఇంట్లో ఎప్పుడు అవే వేసుకొని తిరుగుతూ ఉంటాను. సో ఇది సేమ్ టీ షర్ట్, కాకపోతే ఈ బొమ్మ అనేది ఈ లాస్ట్కి వచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ వచ్చాయన్నమాట విత్ స్లైటెస్ట్ చేంజెస్. ఈ కలర్ అయితే సేమ్ ఇంకా డిట్టో అట్లా దిగిపోయింది. అండ్ కమింగ్ ఫర్ ద షార్ట్స్, లెంత్ ఎంత ఉందో మీకు ప్యారలల్గా వీడియో రన్ అవుతూ ఉంటుంది, అలాగే పక్కన ఫోటో కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బాటమ్ వేర్. ఇది కరెక్ట్గా నాకైతే నీ లెంత్ వరకు వచ్చింది. మరి నాకంటే హైట్ కానీ, నాకంటే కొంచెం హైట్ తక్కువ కానీ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం కిందకో పైకో వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది కూడా ఎక్సెల్ఏ, మోస్ట్లీ మొత్తం సెట్స్ అన్ని లాంచ్ వేర్ సెట్స్ అన్ని ఎక్సెల్ఏ తీసుకున్నాయి. ఇంకేస్ సరిపోకపోతే ఒకటి నేవీ బ్లూ కలర్ది ఎల్ఏమో తీసుకున్నట్టున్నాను, అదైనా సరిపోతుంది, కాకపోతే నాకు లూజ్ ఉండడం చాలా ప్రిఫరబుల్. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ దట్ ఐ గాట్. నాకు తెలిసి ఇవి నాకు హ్యూజ్ డిస్కౌంట్స్లో కూడా దొరికినట్టున్నాయి, ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ చెప్పా కదా, జివామేలో మనకు నవరాత్రి సేల్ అనేది జరుగుతుంది, వేర్ యూ కెన్ గెట్ అప్ టు 60% ఆఫ్, అలాగే ఫ్రీ డెలివరీ ఉంటుంది, సిఓడి ఉంటుంది, 15 days ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంటుంది. దానితో పాటుగా మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా ఉంది. నా కోడ్ యూజ్ చేశారనుకోండి, జూహిత్ జివామే అని చెప్పేసి, ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా వస్తుంది. అండ్ సేల్ అయితే మనకు 6th అక్టోబర్ నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. నేను లింక్స్ అన్ని కింద ప్రొవైడ్ చేసి ఉంటాను, అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఏది రన్ అవుతున్నాయని చెప్పేసి. అండ్ మీకు కావాల్సిన లాంచ్ వేర్, యాక్టివ్ వేర్, స్పోర్ట్స్ వేర్ ఏదైనా తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. నేను మోస్ట్లీ ఆ బ్రాండ్ నుండే షాప్ చేస్తా కాబట్టి నా రేటింగ్ అయితే సూపర్ అని చెప్తాను నేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ హాల్ వీడియో. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి, అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నాకు ఇంకా మోటివేషన్
మోటివేషన్ వస్తుంది అనమాట. మంచి మంచి హాల్ వీడియోస్, మంచి మంచి వ్లాగ్స్ షూట్ చేయాలని చెప్పేసి. ఎవరైనా ముందు వ్లాగ్స్ మిస్ అయింటే ప్లీజ్ కన్సిడర్ వాచింగ్ దెమ్. అవి కూడా సూపర్ టు ఫన్ ఉంటాయి. సో డూ ఫాలో మీ ఆన్ Instagram for more updates. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.